నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదమ్మా. ఆయనలాగే బాగా సున్నితమమ్మా. వెల్కమ్ బ్యాక్ టు 1 to 1. ఫాస్టర్, మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను. BMW, పోర్షే, బెంచ్, ఒక ప్రైవేట్ జెట్. 2 ప్రైవేట్ జెట్స్. ఓ సారీ పాస్టర్. మాథ్యూస్, నా దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయో బైకులు ఉన్నాయో లెక్క పెట్టారు. ఓకే, ఎందుకు నేను చేసే చారిటబుల్ వర్క్స్ని పరిగణలోకి తీసుకోవడం లేదు? 60,000 మంది పిల్లల్ని చదివిస్తున్నాను. 3,000 మంది పేదవాళ్ళకి ఇళ్లు కట్టించిచ్చాను. ఎవ్రీడే మా చర్చ్లో 2,000 మంది పేదవాళ్ళ కడుపు నింపుతున్నాను. ఇలాంటివేవి మీకు మీలాంటి ఛానల్స్కు కనిపించవు, వినిపించవు. మాథ్యూస్, నువ్వు ఎవరికైనా సాయం చేసావా? నీ జీవితంలో కనీసం ఒక్క రాకలైనా తీర్చావా? కుడి చేత్తో చేసిన సాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదని మా అమ్మ చెప్పింది పాస్టర్. మాథ్యూస్, నువ్వు కూడా సూక్తులు చెప్తున్నావు. సూక్తుల గురించి మాట్లాడాలంటే పాస్టర్, మీ మీద ఓ ఆరోపణ ఉంది. అది మీ ఆధ్యాత్మిక సూక్తుల గురించి. ఈ పాస్టర్ జోషువా లాంటి వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం ఆధ్యాత్మిక సూక్తుల అర్థాన్నే మార్చేస్తున్నారు. ఆయన డొనేషన్స్ కోసం పెట్టిన పథకం, అందుకు ఆయన చెప్పిన సూక్తి దీనికి ప్రధాన ఉదాహరణ. 500 డొనేషన్ ఇస్తే దేవుడు మనకి 1000 రూపాయలు వెనక్కిస్తాడు. ఇదేమన్నా జోదమా? ఇంతకుముందు ఎవరన్నా అనారోగ్యం పాలైతే హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు, మరి ఇప్పుడు పాస్టర్ దగ్గరికి వెళ్తున్నారు. మిరాకిల్స్. పైల్స్, సోరియాసిస్ నుండి ట్యూమర్, క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైన రోగాల వరకు అంతుపట్టిన విధంగా మీరెలా నయం చేస్తున్నారు పాస్టర్? నేను కాదు స్వస్థత చేకూర్చేది, ఆ దేవుడు. అందుకే ఈ క్వశ్చన్ నన్ను అడగకూడదు. దేవుడిని ఇంటర్వ్యూకి పిలవలేనుగా పాస్టర్. డూ యూ బిలీవ్ ఇన్ గాడ్? ఇది నా టీవీ షో, ఇక్కడ నేను కదా క్వశ్చన్స్ అడగాలి. సో నువ్వు దేవుణ్ణి నమ్మవు. అదే మన ఇద్దరి మధ్యన ఉన్న వ్యత్యాసం. నేనేం మాట్లాడినా దానిలో తప్పులు లెక్కించాలనే ఉద్దేశంతోనే నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు. ఐ డోంట్ థింక్ ఐ కెన్ కన్విన్స్ యూ. ఐ డోంట్ థింక్ ఐ నీడ్ టు కన్విన్స్ యూ. నో 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 పాస్టర్, మీరు నన్ను కన్విన్స్ చేయగలరు. ఎలా? మీరు ఇక్కడ అద్భుతాన్ని సృష్టించండి, అందరూ చూసేలా నేను కన్విన్స్ అవుతాను. అద్భుతాలను సృష్టించలేం, సంభవిస్తాయి. సంభవించేలా చేయండి. ఇక్కడ అద్భుతం సంభవించాలి పాస్టర్. పాస్టర్ ఇప్పుడు చరిత్ర సృష్టించబోతున్నారు. విశ్వాసం లేని వాళ్లకు, విమర్శకులకు గట్టి సమాధానం పాస్టర్ జోషువా చేస్తున్న ఈ లైవ్ మిరాకిల్ ఫస్ట్ టైం 1 to 1 షోలో. మాథ్యూస్, నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. ఎందుకు పాస్టర్? నువ్వు నన్ను కాదు, ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుణ్ణే క్వశ్చన్ చేస్తున్నావు. ఓకే. పరలోకమునందున్న ఓ ప్రభువా, మీ అద్భుతమైన మహిమను చూపించండి. నువ్వు చాలా చురుకైన టీవీ జర్నలిస్ట్వి మాథ్యూస్. తెలుసు. యు ఆర్ అన్ ఎనర్జెటిక్ అండ్ అ బ్రేవ్ యంగ్ మ్యాన్. థ్యాంక్ యూ పాస్టర్. నేను వచ్చినప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. అవును. ఆరోగ్యవంతమైన శరీరం దేవుడు నీకు ఇచ్చిన వరం. చెమట్లు పడుతున్నాయి మాథ్యూస్? తల తిరుగుతోందా మాథ్యూస్? మాథ్యూస్, తల తిరుగుతోందా? మాథ్యూస్, ఒకసారి లేచి నిలబడగలరా? పాస్టర్, Oh Jesus, please forgive him, Lord. యేసయ్యా, దయచేసి ఈ బిడ్డను క్షమించు.
లూకోస్ 4వ అధ్యాయం 12వ వాక్యం. దేవుణ్ణి నువ్వు పరీక్షించకూడదు. అర్థమైందా?